నమస్తే. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు గారు భేటీ కానున్నారు. మరి అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా వైసీపీ గురించి ఏం మాట్లాడబోతున్నారు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చంద్రబాబు గారు ఇప్పుడు అమిత్ షాతో అయితే భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ గురించి ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే జగన్ గారి అరెస్ట్ చాలా ఊరిస్తూ ఉన్నారు. అంటే జగన్ గారు అరెస్ట్ అవబోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరి దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అనే అంశం ఈ మధ్య నేను బాగా విన్నాను సోషల్ మీడియాలో. జూన్ నెలలో ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతున్నారని ఆల్రెడీ పందేలు కూడా కాస్తున్నారు, బెట్టింగ్ కూడా జరుగుతుంది. అది రీసెంట్గా ఊరు వెళ్తే తెలిసింది. దానికోసం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం, ఫస్ట్ థింగ్. రెండవది, చంద్రబాబు నాయుడు గారు యొక్క అంటే పరిపాలనా విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఎలా ఉంటుందంటే, నేను గమనించిన వరకు చెప్తున్నాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఇతనుంటేనే కరెక్టు, రాష్ట్రం ఒక రాజధాని లేని అనాథగా తయారైంది కాబట్టి దానికి ఒక రాజధాని రాష్ట్రం అన్నీ ఏర్పడాలంటే ఈయనుంటేనే కరెక్టు, రాజకీయ దురంధరుడు, దూరదృష్టి రాజనీతిజ్ఞుడు, ఒక అనుభవజ్ఞుడు అన్నట్టుగా ప్రజలు ఈయనకి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్రలు ఏదైతే ఇవన్నీ చేసినా కూడా తండ్రి యొక్క సానుభూతి ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వలే. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడతాడు, ఆయన రాష్ట్రం కోసం ఏదైనా చేస్తాడనేది అందరికీ తెలుసు. సరే, ఆయన అలాగే చేశాడు, అంత ఎస్టాబ్లిష్ చేసే టైంకి 2019లో ఒక్క ఛాన్స్ తండ్రి కోల్పోయిన ఏదో అనాథంగా అన్నట్టుగా ఆయన అనేసరికి, సర్లే ఈయన కూడా ఒక మంచి బిజినెస్ మ్యానే కదా, తండ్రి అయిన తర్వాత ఈయన అరెస్టులు ఇవి ఇబ్బంది పడ్డాడు అంటే ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ సరేలే ఒక ఛాన్స్ ఇద్దాము అని ఇస్తే ఒక్కసారి రాష్ట్ర రూపురేఖలు మారిపోయేసరి కదా అందరినీ సోమరపోలకు పథకాలకు అలవాటు చేసి, ఒరే నేను తింటున్నాను నాతో పాటు మీరు తింటున్నారు, రేపు పొద్దున్న అరెస్ట్ అయితే మీరు కూడా అరెస్ట్ అవ్వాలి అనే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు జనాలందరినీ. సో ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇంకా లిక్కర్ స్కామ్ అయితే ఇంకా చెప్పలేము, దాన్ని నోటి లెక్క కూడా వేయలేము ఎన్ని వేల కోట్లు అనేది. ఎందుకంటే మొన్న కూడా ఎవరో ఆయన చెప్తున్నాడు, ఢిల్లీ స్కామ్ ఏదైతే ఉందో అరెస్టు అయ్యారో, ఆ కవిత గారు 5 నెలలు 6 నెలలు, కేజ్రీవాల్ గారు అరెస్టు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్తో పోల్చితే ఢిల్లీ స్కాము చీమ తలకాయంత కూడా కాదంట. అంటే అది అంత పెద్ద తిమింగలం చూడండి. ఆంధ్రప్రదేశ్ స్కామ్ ఒక తిమింగలం అయితే ఢిల్లీ స్కామ్ చీమ తలకాయంత అంట. అంటే ఎన్ని రెట్లు పెద్దది. సో ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ నెలాంతంలో అంటే 27 నుంచి 29 వరకు ప్రతి సంవత్సరం మహానాడు జరుగుతుంది. మహానాడుకు సంబంధించి కొంతమందిని ఆహ్వానించడానికి, ఇంకొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో పెండింగ్ ఉండాల్సినవి కానీ, లేదా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కానీ, ఏదైతే స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ స్టేటస్ ఎలాగో లేదు కాబట్టి ప్యాకేజీల రూపంలో తెప్పించుకోవడానికి, క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కీలకమైనవి ఏంటి? ఆర్థిక శాఖ, హోంశాఖ, ఇరిగేషన్, ఈ 3 మెయిన్ కదా. నీటిపారుదల మెయిన్, వాటర్, ఆర్థిక శాఖ ఫైనాన్షియల్, హోమ్ అంటే అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా హోమ్ దీంట్లోకి వస్తాయి కాబట్టి. సో ఈ కేంద్ర మంత్రులు అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారిని వీళ్ళు కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించి మరి కాస్త రిక్వెస్ట్ చేసుకొని, తర్వాత నీతి ఆయోగ్ ద్వారా కూడా మనకు రావాల్సినవి ఏంటైతే ఉన్నాయో వాటిని దిద్దుబాటు చేసుకొని రావాలని ఉద్దేశం. పనిలో పనిగా ఇట్లా ఉంది, మీరు రండి అని పిలవడానికి. అయితే ఇక్కడ మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వం లేనప్పుడే భారీ ఎత్తున జరిగింది. లాస్ట్ టైం రిజల్ట్ వచ్చేసరికి మహానాడు జరిగినప్పటికీ అప్పుడు ఇంక రిజల్ట్ రాలేదు, 4న ఎప్పుడో కౌంటింగ్ అయినట్టుంది కదా. సో ఈసారి రిజల్ట్ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అయిన మహానాడు ఎలా ఉంటుంది? అత్యుత్సాహంగా ఉంటుంది. సో ఆ మహానాడును పురస్కరించుకొని వైసీపీ, ఎస్పెషలీ కడపలో ఉండే కీలకమైన నేతలు కూడా కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయి. కూటమి అంటే మ్యాక్సిమం ప్రధానంగా పెద్దపేట వేసేది టీడీపీకే. టీడీపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వైసీపీకి సరైన జవాబు ఇవ్వగలదు టీడీపీ. జనసేన ఉంది కానీ అక్కడక్కడ ఉంది, పూర్తి స్థాయిలో ఇంకా విస్తరించలేదు. సో టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది అంటే ఎన్ని రోజులు ఎన్డీఏ కూటమి కూడా వైసీపీకి సరిగ్గా ఎదురు చెప్పలేకపోతుంది అనడానికి ప్రధాన కారణం, వైసీపీ వాళ్ళకి రాజ్యసభలో చాలా వరకు 12 ఎంతమంది ఉన్నారు, ఇంకా 7 ఎంతమంది ఉన్నారు, చాలామంది ఇటు జంపు జలాన్ని అయిపోయారు. ఆ 7 కూడా లాగేద్దాం, ఇటు వస్తారా అనే టైప్లో చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ అది వాళ్ళు లాగే అక్కర్లే, వీళ్ళే
ఇంకా ప్రభుత్వం లేదు కదా, మనకి ఏంటి పరిస్థితి, కేసులు వరుసగా అరెస్ట్. చూడండి, మాజీ మంత్రి ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక ఎలిగేషన్ ఉంది. ఎలిగేషన్ ఇష్యూ లేని మాజీ మంత్రి లేరు వైసీపీకి సంబంధించి. మరి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసులో మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇంకా జగన్ గారి విషయంకి వస్తే అసలు ఎందుకు మరి ఈ అరెస్ట్ అంటే చిన్న నోటిఫికేషన్ కూడా అంటే చిన్న ఇలాంటిది కూడా అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక దగ్గర విన్నానండి, మరి తప్పో రైటో నాకు తెలియదు కానీ, ఒక వ్యక్తిని ఎలాగా ఏదో ఒక స్కామ్ విషయంలో అరెస్ట్ చేస్తే కావాలనే 2 నెలలు 3 నెలల వరకు బెయిల్ అప్లై చేయలేదంట, సానుభూతి డెవలప్ అవ్వడం కోసం. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా అరెస్ట్ అయితే సానుభూతి అనే యాంగిల్లోకి వెళ్తున్నారు వీళ్ళు. చూసారా, నన్ను అంత మీకోసం అహర్నిశలు కష్టపడ్డాను, మీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, మీరు కష్టపడకుండానే మీకు తిండి గింజలు ఇచ్చాను, కష్టపడకుండానే అమ్మఒడి నాన్నబడి అన్నీ ఇచ్చాను, పల్లి పట్టీలు ఇచ్చాను, మీకు బ్యాగులు ఇచ్చాను, బుక్స్ ఇచ్చాను. అంటే నేను ఒక్కడనే తినలేదు, మీకు కూడా ఇచ్చాను రా అని చెప్పడం. ఎంత ఇస్తే చూసారా నా మీద స్కాములు కేసులు అంటున్నారు, నన్ను ఏమీ చేయలేక ఈ కేసులను పెడుతున్నారనే సానుభూతి యాంగిల్ తీస్తారేమో అనే కూడా కొంతమంది మహానుభావులు విశ్లేషకుల అభిప్రాయం కూడా అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు కూడా ఆయన ఒక్క ఛాన్స్ తండ్రి చనిపోయిన వాడిని, నా మీద ఎన్ని కేసులు పెట్టారు చూశారు కదా, 18 నెలల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చాను అనే యాంగిల్లో ఆయన ఎప్పుడైతే పోర్ట్రే చేశాడో అది కొంతమందికైనా కనెక్ట్ అయింది కదా. అబ్బా పోన్లేరా, అవునరా, ఎవడు తప్పు చేయలేదురా, ఎవడు తినలేదురా, ఇది ఎక్కడ లాజిక్ అండి బాబు, ఎవడు తినలేదా అంటే సొసైటీ కూడా చూడండి ఎలా అయిపోయింది. ఓటర్ మైండ్ సెట్ కూడా ఎవడు ఎక్కువ ఇస్తే వాడికే ఓటేయడం, ఎవడు ఎన్ని ప్యాకెట్లు ఇస్తే వాడికే వేయడం, ప్రతిదీ కూడా స్వచ్ఛందంగా సభ జరిగి నిజంగా అభిమానంతోనే వచ్చే సభలు జరిగి కొన్ని సందర్భాల్లో చాలామంది కొన్ని సందర్భాల్లో జరగట్లే. బస్సులు వేస్తున్నారు, లారీలు వేస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్లు అవి ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మరీ ఎక్కువ జరిగాయి. వాటితో పాటు దుస్సాహసం అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఎవడు మనల్ని పేకలేడులే, మనల్ని ఏం చేస్తాడులే అన్నట్టుగా చెలరేగిపోయి పబ్లిక్లో మీడియా సమక్షంలో కూడా మాట్లాడడం చాలా చూసాము. అవన్నీ అయిపోయాయి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందంటే, మనం ఇప్పుడు చేసేది, మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్ ఏదైతే చేసామో రాబోయే తరాలు చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పుకుంటే మనకు అదే ఖ్యాతి, అదే కీర్తి శాశ్వతం కదా, డబ్బు కాదు కానీ. సో అట్లాంటి మైండ్ సెట్లో ఉంటాడు ఈయన చంద్రబాబు నాయుడు. కానీ వీళ్ళు అలా కాదు, వచ్చామా తరతరాలకు సరిపోయేది వెనకేసుకున్నామా అన్నట్టుగా ఉన్నారు మిగతా వాళ్ళు. ఎట్లా ఈ జనాల్లో కూడా ఇంకొంతమంది ఆ చెడుని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒరే, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా 10 మంది నాయకుడిని తయారు చేయగలిగేవాడే అసలైన లీడర్. అంతేగాని నేను నాయకుడును, నా వెనకే నడవండి, నా కాళ్ళ దగ్గర కూర్చోండి, ఎప్పుడు బాబా అని అడుకునే ఉన్నాను కాదు. నీ సొంతంగా నువ్వు సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డే కదా రోజే వాడు అసలైన నాయకుడు. అలా తయారు చేశారా? దానికి తిరిగి రివర్స్లో వాడు అది ఇచ్చాడండి, ఇది ఇచ్చాడండి. ఎన్నాళ్ళరా ఎలా బతుకుతావు అంటే డెవలప్ అవ్వా? ఇంతేనా? మా అబ్బాయి బెంగళూరు వెళ్ళాడండి, మా అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడండి, మా అబ్బాయి మద్రాసు వెళ్ళాడని చెప్పుకోవడమేనా? మా అబ్బాయి ఇక్కడే చేసుకుంటున్నాడండి, అమరావతిలో ఉన్నాడండి, వైజాగ్లో ఉన్నాడు, ఇప్పుడు చెప్పుకోరా? ఎప్పుడు మరి ఆ డెవలప్ అవుతారు? సో ఆ మైండ్ సెట్ ఎవడొచ్చి నేను చేసేది లేరురా. ఈవెన్ ఆయన 1999-98 టైంలో చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ కట్టినప్పుడు కూడా ఇవి తిండి పెడతా, ఇవి ఎవడు చేశాడా అన్ని మాట్లాడారు. ఎవరు? సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఈరోజు చాలా రిటైర్ అయిపోయి ఉన్నారు, ఇంటి వద్ద ఉంటున్న సీనియర్ జర్నలిస్టులు కూడా మొన్న ఎప్పుడో సందర్భంలో ఒక ప్రెస్ కౌన్సిల్ దేనికి మాట్లాడినప్పుడు వెళ్తే వాళ్ళు అప్పుడు మీరు కూడా మాట్లాడారు కదా సార్ అని అడిగితే, అప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత ఉంటుందని. కానీ అది కరెక్టే, చంద్రబాబు గారు బాగా కష్టపడ్డారు. అంటే తెలియంది ఎలా అయితే వీళ్ళకి నచ్చలేదు, వీళ్ళు తెలియదు, వెంటనే రాంగ్ పోర్ట్రే చేసేస్తారా? కరెక్ట్ కాదు కదా. సో అది దానికోసం తాపత్రపడుతున్నాడు. అమరావతిని మరొక మంచి నగరాన్ని సృష్టిద్దాము, రాబోయే తరాలకి బతుకు తెరువు నేర్పిద్దామని ప్రయత్నిస్తుంటే వీళ్ళు మళ్ళీ ఆ పథకం ఇవ్వట్లేదా, ఈ పథకం రావట్లేదా, మీ ఇంటికి వచ్చి ఇవ్వట్లేదా, ఏంటిది ఇంకెన్నాళ్ళు ఇలాగే బతికేస్తావా? ఆ మైండ్ సెట్ మారాలి కదా. ఆ మైండ్ సెట్ మారినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. మైండ్ సెట్ మారట్లేదు కాబట్టి అమ్మో మారితే మళ్ళీ ఈయనకి సానుభూతి అనే యాంగిల్ వీళ్ళు తీసుకుంటారేమో. ఇవాళ మధ్యన అదే కదా, జైలుకి వెళ్తే ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక గాంధీ మహాత్ముడు, సుభాష్ చంద్రబోస్ జైలుకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో అలాంటి ఉన్నప్పుడు చట్టం కూడా, ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా ఎప్పుడు అన్ని అవకాశం దొరుకుతుందనే చూస్తారు, చట్టం ప్రకారమే అరెస్ట్ చేస్తారు. అది. థ్యాంక్ యూ సార్.